హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి గ్లోయింగ్ ఆయిల్ అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అనేది చూసేయండి. ఫస్ట్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ జాజికాయ అండి. ఈ జాజికాయ అన్ని సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఈ జాజికాయ తీసుకొని ఫస్ట్ అయితే దీనిపైన ఉన్న స్కిన్ అయితే మనం ఇలాగ దంచితే వచ్చేస్తుంది, తీసేయాలి. ఆ తర్వాత లోపల ఉన్న గింజ ఉంటుంది కదా, వాటిని మనం క్రష్ చేసుకొని అయితే తీసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవ్వండి జాజికాయ. ఇదైతే స్కిన్కి మంచి గ్లోయింగ్, లైట్నింగ్ అయితే ఇస్తుందండి. మీరైతే గూగుల్లో ఒకసారి కొట్టి చూడండి, వీటి బెనిఫిట్స్ ఏంటో అనేది తెలుస్తుంది. సో ఈ ఇంగ్రీడియంట్ మెయిన్ ఇంగ్రీడియంట్. మిగతా ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆరెంజ్ పీల్ అండ్ పసుపు కొమ్ములండి. పసుపు కొమ్ములు అయితే ఒరిజినల్ పసుపు కొమ్ములే తీసుకోండి. పౌడర్ అయితే అస్సలు వాడకండి. అందులో ఏం వాడితే ఎలర్జీస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని నేనైతే పసుపు కొమ్ములు అయితే ఇక్కడ తీసుకున్నానండి. పసుపు కొమ్మలు కూడా ఇలాగా ఒకసారి మిక్సీలో వేసి ఆరెంజ్ పసుపు అయితే ఇలాగా ఒక తిప్పితే ఇలాగా అయిపోతుంది. పేస్ట్ అయితే చేయకూడదు. ఇలాగ ఒక తిప్పితే చాలు, తీసుకోవాలి. అలాగా క్యారెట్, బీట్రూట్ తురిమి అయితే తీసుకోవాలండి. మళ్ళీ నేను 200 ml ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే ఇక్కడ వాడుతానండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. స్టవ్ మాత్రం ఫస్ట్ ఆన్ చేయకూడదు. ఫస్ట్ ఆన్ చేసి ఆయిల్ యాడ్ చేసినప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ అయిన తర్వాత ఇవన్నీ ఫస్ట్ మాడిపోతాయండి. అప్పుడు ఆయిల్ కూడా మాడిపోతాయి కాబట్టి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేయకుండానే కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక జాజికాయ పౌడర్ మాత్రం మనం లాస్ట్లోనే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్టే యాడ్ చేసుకుంటే ఈ జాజికాయ పౌడర్ తొందరగానే మాడిపోతాయి. సో అందుకని మనం 10 minutes ముందు బిఫోర్ మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 minutes ముందు అయితే జాజికాయ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ యాడ్ చేసి ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసి మనం తిప్పుతూ ఈ ఆయిల్ అయితే మనం బాయిల్ చేసుకోవాలి. లేదంటే అడుగండిపోతుంది, మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే ఆయిల్ ప్రిపేర్ చేసేయడానికి కరెక్ట్గా నాకు 20 minutes పట్టిందండి. ఒక 10 minutes ముందైతే ఈ జాజికాయ పౌడర్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఇది యాడ్ చేసి ఒక 10 minutes అలాగే ఉంచాను. అలాగే ఉంచిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. అప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఆయిల్ అయితే ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేశామండి. సో నైట్ అయితే మొత్తం అలాగే ఉంచాను. నైట్ మాత్రం నేను ఫిల్టర్ అయితే చేసుకోవాలి. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అండి, నెక్స్ట్ డే మార్నింగ్ తీసినవి. మార్నింగ్ చూస్తే ఆయిల్ అయితే ఇలాగా తయారైపోయి ఉన్నాయి. సో ఇప్పుడైతే మనం ఇంకా ఈ ఆయిల్ని అయితే ఇంకా ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు. ఒక మంచి గ్లాస్ జార్లో, తడి లేకుండా ఉన్న ఒక గ్లాస్ జార్లోకి ఈ ఆయిల్ అయితే మనం ఫిల్టర్ చేసుకొని ఉంచుకోవచ్చండి. ఇది స్కిన్కి లైట్ అని ఇస్తుంది, అలాగే గ్లోయింగ్ కూడా ఇస్తుంది. 6 years బిఫోర్ ఉన్న పిల్లల నుంచి అయితే వాడచ్చు. టర్మరిక్ ఎవరికైనా అలర్జీ ఉంటే అది స్కిప్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకున్నాను. నచ్చితే ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.